నేను ఒకసారి చూసి షాల్నీకి ఇచ్చేస్తాను. థ్యాంక్స్. సీ యూ. బాయ్. బాయ్. బాయ్ నితిన్. బాయ్ డాక్టర్. నితిన్ని కలిసిన తర్వాత నీకేమనిపిస్తోంది? వాడికంటే నార్మల్గా ఉండే కిడ్స్ ఉంటారా అసలు? నా అలాగే నార్మల్గా ఉండే మ్యాజిస్ట్రేట్ కూడా నీకెక్కడా కనపడ్డు. నువ్వు చెప్పినట్టు నితిన్ వాళ్ళ అమ్మ కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంది. షీ నోస్ సంథింగ్ ఈజ్ రాంగ్. బట్ వాడు తన సొంత కొడుకు కావడంతో మనసుకు నచ్చ చెప్పుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే. నితిన్, ఇంకొంచెం కావాలంటే పెట్టుకో. అయితే వెళ్ళి బ్రష్ చేసుకునిరా. అది టిప్. నితిన్, ఈవినింగ్ బయటికి వెళ్దామా? హే, డాక్టర్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? అద్దరిపోయాడు. నైట్ వింగ్ లుక్ లో. నైట్ వింగ్ ఎవరు? బ్యాట్మెన్ ఫ్రెండా? బట్ నైట్ వింగ్ చిన్నపిల్లాడు కదా. మరి బ్యాట్మెన్ కంటే నేను చిన్ననే కదా. ఓ, అర్థమైంది. బ్యాట్మెన్ మీ నువ్వే కదా. ఆకుపచ్చని చెరువు, ఆకుపచ్చని నాచు. పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి మందుల సీసాలు విసురుతుండడంతో కొద్ది కొద్దిగా చస్తూ ఏడుస్తున్న నాచు దూరంగా వినిపిస్తున్న కొండకల్ల గ్రామంలోని చర్చ్ బెల్. గుండెల మీద బరువైన రాయిని కట్టి నీళ్లలోకి తొయ్యగానే పెద్ద శబ్దంతో నీట మునుగుతూ కళ్ళు విప్పార్చి చూస్తున్న ఒక మనిషి శవం. గుడ్ మార్నింగ్ సార్. కొండకర్ల అని ఒక ఊరుంది అచ్యుతాపురం దగ్గర. నేను ట్రాన్స్ఫర్ అయ్యానా సార్? దగ్గరలో పోలీస్ స్టేషన్ ఏదో ఫైండ్ అవుట్ చేసి ఎస్హెచ్ఓని నాకు ఫోన్ చేయమని చెప్పు, కొంచెం అర్జెంట్. సార్, ఫేక్ విట్నెస్ ని తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పిస్తున్నా సార్. ఇలా వాస్తు విరుద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసును పక్కదారి పట్టించాలని నేను చెప్తున్నంత నిజమే. ఓ సత్యం, బాగా బట్టి ఏంటి? పట్టడం. చాలు, ప్రూఫ్ ఉంటే యూ క్యారీ ఆన్. సార్, నా క్లయింట్ బిల్ నెంబర్ 529/016/2009. ఆ రోజు నా క్లయింట్ సిటీలో లేడనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, అచ్యుతాపురం స్టేషన్ చుట్టుపక్కల లొకేషన్స్ అవన్నీ. రీసెంట్ టైంలో రిజిస్టర్ అయిన అన్ని కేసులు, ఇంకా మ్యాన్ మిస్సింగ్ రిపోర్ట్స్. ఓకే, థ్యాంక్ యూ.
కైఫ్ రేపు అచ్యుతాపురం వరకు వెళ్ళాలి. పోదాం సార్, లాంగ్ ట్రిప్పుల్లోనే ఎక్కువ లాభం. Turn left in 50 meters. సార్ సతీష్ సార్ ఈరోజు మార్నింగ్ ఒక కేసు విషయంలో వైజాగ్ వెళ్ళారు సార్. దట్స్ ఫైన్. నేను కొన్ని కొంత డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం సార్. సార్ సీనియర్ సిపిఓ సార్ సైఫుద్దీన్. కూర్చో సైఫుద్దీన్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఈ ఏరియాలో ఉన్న 3 స్టేషన్స్ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. మా స్టేషన్ పరిధిలో గత 3 నెలలుగా 2 మర్డర్లు జరిగాయి సార్. ఆ రెండిటికి కుటుంబ కలహాలే కారణం. ఇంకా హైవేలో ఒక యాక్సిడెంట్, అది సెక్షన్ 304A. ఆ 2 మర్డర్స్ ఒకటి కత్తిపోటు, మరొకటి విషం. ఈ నీళ్లలో మునిగి చనిపోవడం ఉంది సార్, ఒకటి ఉంది. అది శివంపేట స్టేషన్ ఏరియాలో. సోమశేఖరం 47 ఏళ్ల వయసు. ఇంట్లోనే నూతులు పడి చనిపోయాడు సార్. బకెట్ పడిపోతే తీయడానికి దుక్కి. మరైతే బకెట్ తెచ్చాడా? అది కేసు రిపోర్ట్ చెక్ చేయాలి సార్. సార్ టీ తీసుకోండి సార్. సార్ అసలు మీ ఇన్వెస్టిగేషన్ దేని గురించో నాకు చెప్తే. ట్రైల్లో ఉన్న ఒక దొంగతనం కేస్ స్టేట్మెంట్స్ లో ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని రాబరీస్ చేసినట్టు ఒప్పుకున్నట్టుంది. కానీ కేస్ డైరీలో ఆ లీడ్స్ బేస్ చేసుకుని ఎంక్వైరీ చేసినట్లేదు. ఇట్స్ జస్ట్ మై క్యూరియాసిటీ అంతే. ఈ చుట్టుపక్కల చెరువులు ఏమైనా ఉన్నాయా? అచ్యుతాపురం సార్ ఇది. చెరువులు కుంటలు బోల్డ్ అన్ని ఉంటాయి. అది కాదు, ఎక్కువ వాడుకలో లేకుండా తుంగా నాచు పెరిగిపోయి ఉంటాయి కదా. నాచు తుంగతో నిండిపోయిన చెరువు. హరిపాలెంలో పాడైపోయిన చెరువు ఉంది కదా సార్. సార్ విజయ్ రా ఇక్కడికి రా. విజయ్ తనది ఏరియానే సార్. ఇక్కడే సార్, గొల్లపల్లి. ఈ చెరువు ఎంత దూరంలో ఉంది? కాస్త అటు ఇటు ఓ 4 కిలోమీటర్లు ఉంటుంది సార్. హరిపాలెంలో ఓల్డ్ హెల్త్ డిస్పెన్సరీ పక్కనుండే చెరువే సార్. ఓ అదా. ఈ డిస్పెన్సరీ ఎలా ఉంటుంది? సార్ ఇంతకు ముందు ఒక కాంపౌండర్ ఫుల్ టైం ఉండేవాడు సార్. ఆ తర్వాత తాలూకా హాస్పిటల్ పెట్టి డిస్పెన్సరీ మూసేశారు. కొన్నాళ్ళకి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి అడ్డా అయింది. పేకాట, గంజాయి, గ్యాంబ్లింగ్. మన సిఏ షరీఫ్ సారే దాని మీద రైట్స్ చేసి ముగించేశారు. రోడ్ వైడనింగ్ అడ్డుగా ఉందని పంచాయతీ వాళ్ళ కట్టడాన్ని కూల్చేశారు. ఎప్పుడు జరిగింది? ఓ 6-7 ఏళ్ల క్రితం సార్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. బయలుదేరదాం సార్. విజయ్ సార్ బండి అడిచి. అలాగే సార్. ఆ కొండకల్ల చర్చి చెరువు పక్కనే ఉందా? చర్చి చాలా దూరం సార్. నా ఉద్దేశం అది కాదు. ఆ, ఈ చర్చ్ బెల్ చెరువు దగ్గరికి వినిపిస్తుందా? అది బెల్లు కొట్టేవాడు గట్టిగా కొడితే వినిపిస్తుంది.